ఏ కాశీ ఎన్ని మూట్లు వచ్చాయి? ఏందని అత్తనాటకలో త్వరగా కానివ్వండి. ఆట మొదలైపోతుంది రారా. పంచాడు కొట్ట తోలు పోదాం చూస్తున్నారా? నీకేంద్ర తేట సమరా పంచుడు పని చేడు కొడతారు. పనికి మళ్ళీ లేదవలు ఓట్లెత్తరా. ఇప్పుడు పెట్టు. ఇవన్నీ దూరంలో పెట్టియాల. ఏంది ఇందాక ఎంతన్నా? చెప్పినావుగా 500 వచ్చినాయి. అదే గంట కొట్టారుగా ఇంకేందన్నా? నేను వస్తాను. నేను ఆడ చూస్తే సారు పట్ట పరంపర ఇంతవరకు ఓడిపోలేదు. నేను సుడిగాన్ని, నన్ను కూడా తీసుకుపోరా. రాయ్యా తప్పుకోమంటే నువ్వు రాయ్యా. దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. అయితే మన కష్టాలు తొందర కడుపులో దేవేత్తంద్ర మంచి చెడ్డ ఉండబల్లా బతికుండగానే సావును పరిశీలన చేసినావుగా. నేను పెద్దవాడిని చెబుతున్నా, నువ్వు సత్యంగా నువ్వు చూడగా ఇంతవరకు సారపట్టు పరంపర ఓడిపోలేదని చెప్పావు. ఆట మధ్యలో గబ్బు చేయకుండా చూడు. సారపట్టు పరంపర అన్నా, టికెట్ ఇచ్చి వెళ్ళా. సారపట్టు పరంపర ఫైటర్ అన్నా. రంగయ్య శిష్యుడిని. ఆటకుందా ప్రతి ఒక్కటి ఇదే మాట చెప్పి లోపలికి వెళ్తాడు. దర్జాగా ప్యాంటు చొక్కా వేసుకొని రావడం కాదు, డబ్బులు లేవని చెప్పా. అయ్యో బాలక్కర్లేదు, టికెట్ చూపించమను. ఎందుకు ఇప్పుడు లాక్కొస్తున్నావు? నేను బయటగా ఉండమన్నాను. సారపటి పరంపర అని చెప్తే నమ్మనంటున్నాడు. బాత్రూమ్ లోనే బాక్సింగ్ చేస్తుంటే ఎవరు మన నమ్మది? అక్కడ స్టేజ్ ఎక్కి ఫైట్ చేయి, నేను నమ్ముతాను. కమ్ లెట్స్ గో వాచ్ ద మ్యాచ్. కమ్ ఈ ఎమర్జెన్సీ కాలంలోనూ ఈ వీరోచితమైన ఆంగ్ల బాక్సింగ్ పోటీలను ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు కాంట్రాక్టర్ కోనచంద్ర గారు. దీన్ని స్పాన్సర్ చేస్తున్నది ఒకసారి ఎంత మంది వచ్చారో చూడు. ఎవ్రీబడీ ఇస్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మ్యాచ్. ఒకే ఒక మందు ఒకసారి మాత్రలు ఇస్తారు సరే, అమ్మాయి కోసం ఆడగలని యాదగిరి ఒక్కటిచ్చారంటే పుర్రెలోని బుర్ర పెరలా వస్తాయి. ఆ సూపర్వైజర్ వదలన్నాడు. చూద్దాం పదండ్రా. కుర్చీలు పట్టుచండి. ఏంది డాడీ ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారు ఏమో లోపల ఉన్నారా గురూజీ? ఉన్నారు. కొట్టేటప్పుడు జంకకూడదు, అర్థమైందా? మిస్ అవ్వకుండా కొట్టాలా. ఆట సరిగ్గా ఆడు. ఎవరి కోసం ఆడుతున్నావు? సార్పట్ట పరంపర కోసం ఆడుతున్నాను గురూజీ. మొదటి దెబ్బ నీదే అయి ఉండాలి, అర్థమైందా? మద్రాసులోని ముఖ్య పరంపరలైన సార్పట్ట పరంపర, ఇడియప్ప పరంపర, సున్నాంబకుళం పరంపర, ఎల్లప్ప పరంపర, మిలిటరీ బాక్సింగ్ పరంపర, కరికాలభాయ్ పరంపరలు హాజరయ్యాయి. ఇప్పుడు సార్పట్ట పరంపర, ఎల్లప్ప పరంపర తలపడుతున్న మొదటి ఆట. ఏం దెబ్బ? ఏమైనా సార్పట్ట వాళ్ళదే మొదటి దెబ్బ అనిపించుకున్నారు. ముద్దురు ముద్దుకి కింద పడ్డా. సార్పట్ట గురువుల్లో రంగయ్య శిష్యుడి ఒక ప్రత్యేక స్థానం. ఏం పడతాడప్ప? ఆహా, ఉడత సైజులో ఉన్న ఉప్పులేక కొడతాడయ్యా. ఆహా, సార్పట్ట వాళ్ళందరూ కారేస్తాడయ్యా. కుమ్మేశావన్నా? అందరికీ అర్థం అవ్వాలి. ఈ రోజు రెండో విడతగా ముఖ్యమైన సైడ్ బోర్డు బాక్సింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇదిగో వచ్చేస్తున్నారు ఉత్తర చెన్నై గుండెకాయ మల్లేశన్న. ఎంజీఆర్ గారి గొంతు గాయమైనప్పుడు నమస్తే అన్న, మన గొంతు కూడా గాయించండి. డాక్టర్నే కొట్టిన కనుడు మన మల్లేశన్న. సార్పట్ట స్పీడ్ బాక్సర్ రంగయ్య కొడుకు అయిన మన వీరాకి, ఇడియప్పన్ పరంపర సింహాచలం గారి శిష్యుడైన రాజుకి
సైడ్ బోర్డు ఆట మొదలవుతోంది. అందరూ వీక్షించండి. ఒక్కో దెబ్బకి ఎవడైనా అప్పారాల్సిందే. ఇడియప్ప పరంపర రాజు అతనికి ఫిరానే కొట్టాడప్ప. ఏం జరగబోతుందో చూసుకొస్తున్నాడు. ఓహో ఏం కొట్టాడు. ఛార్జ్ ఎక్కించుకుని వస్తున్నాడయ్యా. లెఫ్ట్ హుక్. ఒక్క దెబ్బకి ఎన్ని దీని అబ్బా ఎన్ని దెబ్బలు. ఎంత వేగం ఎంత స్పీడు. వీర కొట్టుబడేస్తాడా ఆ డాపు ఆడ అసలు తేడాగాడు. అసలు ఆగడు. చూడబోతే సార్ పెట్ట పరంపర స్పీడ్ బాక్సర్ వీర ఇడియప్ప పరంపర దగ్గర కిందకే వీడొక్కడు చాలు మ్యాన్ రంగయ్య ఎవరు పేరుని స్పాయిల్ చేయడం. చూడండి సార్ పట్ట పరంపర వీరుడు రంగయ్యూరు బాక్సింగ్ వారసుడు. సార్ పట్ట పరంపరలో ముఖ్యమైన మెయిన్ బోర్డ్ ఆటగాడు. ఉక్కు పిడికిలు గల వ్యాసపాడి వీరుడు ఈరోజు మందే అన్నా. ఈరోజు గెలుపు మందేరా. బ్యాట్ పులికాడికి తప్పకుండా పులుసు కారిపోవాల్సిందే. సమరా సమరా మీ అమ్మ తెలివి తక్కువ ఎదవా. నిజంగానే అమ్మ వచ్చిందేమో అనుకున్నాను రా. వన్స్ రంగడి గేమ్ ఉంటే దిస్ ఫెలో డిడ్ ఈవెన్ గో టు స్కూల్ స్ట్రైట్ గా మ్యాచ్ చూడడానికి వచ్చేసాడు. ఇన్ ది సేమ్ ఏరియా సేమ్ లొకేషన్. ద చైల్డ్ వాస్ వాచింగ్ ద మ్యాచ్. భాగ్యం వచ్చి ముడ్డి మీద ఒక్కడిచ్చింది చూడు. దట్ ఫెలో వెంట్ ఫ్లయింగ్. ఆవిడ దూకుడు పీకుడు చూసి రంగడు స్టార్ట్ ద గేమ్. యు బాగా యు షుడ్ హావ్ సీన్ రంగడు ఫేస్. ఏ డాడీ రైపన్ మందికి గుండు గీసినట్టు వాడి ఫేసు. బాక్సింగ్ చూసినా పడతాయి, బాక్సింగ్ చేసినా పడతాయి, గొడవలంటేనే పడతాయి. పీక మీద కాలేసి ఎక్కి తొక్కేసిద్దిరా. నా వాళ్ళు ఎక్కువ తన్నులు తినింది డాడీయే. అదిరిపోయింది డాడీ. ఇవి వేసుకొని ఎన్ని మ్యాచ్లు గెలిచుంటారు మీరు. ఎంతైనా భలే బాక్సింగ్. What the hell are you doing, Bhagyam? Want your son to be like you? You're spoiling your child's dream, man. Bhagyam, stop it. Out. Get out now. Hey! Out. I'm servant in your house. Not slave, okay? I know to take care of my son. Hey, Mr. Mana, కొడుకుని ఎలా పెంచాలో నాకు తెలుసు. గ్లౌస్ చూపించి బాక్సింగ్ మీద ఆశలు పుట్టిస్తున్నాడా? ఏ డాడీ మళ్ళీ ఇలాంటి పనులు చేసావో నువ్వు తినే అన్నంలో విషయం కలిపేస్తాను. ఏమనుకున్నావు? మిస్సమ్మా డిన్నర్ రెడీ. వదరా. ఎంతలో మోకళ్ళు కూర్చోబెడతా కానీ. What's wrong with her, Kevin? How should I parle child? This fellow, no, without Bhagyam's knowledge, went and joined Rangadu's class. Rangadu was teaching him. అప్పుడు అక్కడికి వచ్చిన భాగ్యం తిట్టిన తిట్లు. ఎందుకన్నా కొడుతున్నావు? అమ్మా అమ్మా ఏమమ్మా అమ్మా ఆగమ్మా. నీకైనా బుద్ధుండకర్లా? మా ఆయనకి బాక్సింగ్ వచ్చానే కదా, ఆయన్ని రౌడీ చేసి చివరికాయని చంపేశారు. ఈ దరిద్రం కొట్టాట నా బిడ్డకు వద్దన్నా. ఆగమ్మా. బాక్సింగ్ వల్ల రౌడీ చనిపోతే అందరూ అలాగే చనిపోతారా ఏంటి? వద్దన్నా. నువ్వు మంచి మనిషి కాబట్టి ఇంకా నీతో కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నా. ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరినీ పోగేసి వాళ్ళు కొట్లాట్లు నేర్పించి రౌడీలను చేస్తున్నావా? కడుపు కానందేంటమ్మా? ఇక్కడికి వస్తే కాళ్ళు కొడతా. పోరా. ఆ రోజు నుంచే గురూజీకి మనం అంటే అస్సలు పడదు. ఇడియప్ప పరంపరకు చెందిన ఉప్పు కప్పుల మహాశులకి మధ్య రసవత్తరంగా జరగబోతోంది. ఆ బాక్స్ గిరిగిపోయిన తాడు తెలిపింది చూడండి అయ్యా. ఉత్తర చెన్నై రాజేంద్ర నగర్ మండలం డిఎంకే పార్టీ నాయకుడు అయినటువంటి మాణిక్యం తన మంది బార్బలతో ప్రాంగణంలో వచ్చి ఆశీర్వదించారు. రాము ఉమామహేశ్వర సరఫరా రాము 2 పుత్రులు పుట్టాడు. ఉమా పుత్రుడు పరంపరలో మునిస్వామి కుటుంబీకులంటే ఆశ్చర్య. టెక్నికల్ బాక్సర్ ఆటగాళ్ళకి ఆదర్శం వీర్రా. సరే వస్తున్నాడు. ఇడియప్ప పరంపరకి మొట్టమొదటి స్థానం తెచ్చినవాడు. సార్ పట్టా పరంపరలో మహామహుల్ని మట్టి కల్పించిన బెప్పులి మన వేటపులి. తన గురువు సింహాసనంతో కలిసి వస్తున్నాడు వేటపులి. వచ్చాడు చూడండి ఆటగాళ్ళ పాలటి వేటగానే తాట తీయడానికి. ఏంటి మ్యాగజైన్ సిద్ధం చేసావా?
ఓ మంద పడితే ఆడుతుందని కట్టేసే గురించి భయంతో కింద నుంచి అనుకుంటే పారిపోద్ది. బాలచంద్ర బురద తింటాడు. త్వరగా రెడీ అయ్యండి. వేటప్పులను ఎదిరించడానికి సార్పట్ట పరంపరకు చెందిన పొద్దు నుంచి 10 పోటీలు అన్నిట్లోనూ మనమే గెలిచాం. కానీ అదేం గొప్ప కాదు. ఈ మెయిన్ బోర్డు లో వేటపుల్ని కొట్టాలి. బాగా గుర్తెట్టుకో, దెబ్బగా పడిపోవాలంతే. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ ఇంట్లో మాత్రం గెలవకూడదు. నాకౌట్ చెయ్యి, నాకౌట్ చెయ్యాలి. అన్నా ఉన్నట్టుండి సౌత్ పా ఆడతారు, జాగ్రత్త మునీరన్నా. వచ్చి గుద్దుతాడు, వెంటనే తోసేసి రెఫరీకి చెప్పి ఆట ఆపే. కెమెరా మొత్తం వేసేసుకోమాక. ఆడి మీద కొడతాడేమో తప్పించుకున్నాడు. ఆడు లెఫ్ట్ పంచ్ ఇచ్చినప్పుడు తప్పించుకొని చేయెత్తుగానే వెంటనే వెనక్కి వెళ్ళి కొంచెం ఊంగని అప్పర్ కట్టుతో దవడ మీద ఒక్కటి ఇవ్వు. అదే స్పీడ్ లో కడుపుకి కంటానికి మధ్య లాగి పెట్టి ఒక్కటిస్తే కుప్ప కూలిపోతాడు. ఏంది మీ నసా? అందరు కలిసి ఆట ఆడమని భయపడుతున్నారా? ముందు బయటకు వెళ్ళండి. అదే గురించి చెప్తున్నారుగా. గెట్ అవుట్ డెడ్ మస్కిటో. మునీర్, నువ్వు నీ ఆట ఆడు. ఏంది? గురుజీ, వేటపులి ఆట ఈ రోజుతో ముగిస్తా. ఏ వేటపుల్లి ఎంత మంచి ఫైటరు. ఆయన కొట్టడానికి సరైన పంపాలిగా. మునీర్ గారు మోహన్ చూసావా? డబ్బా విత్తరపోయాడు. నాకు ఒక్క ఛాన్స్ మనం తనమ్మ నాకౌట్ చేసి పడతా. రామా, మరి నేనున్నది దేనికి? నేను కానీ స్టేజ్ ఎక్కాననుకో, వాడబ్బా మింగేస్తానాడిని. వేటపులు ఇచ్చే ఒక్క పంచికి చీకట్లో అగ్గి పెట్టే చూస్తున్నట్టు చేతులు ఊపుతాడు మునీరు. అన్ని నమ్మి స్టేజ్ ఎక్కిస్తారేంటి? ఏం మాట్లాడుతున్నారు? గురూజీ ఒకరిని ఊరికే స్టేజ్ ఎక్కిస్తారా? మునీర నాటి వాళ్ళు ఎలా ఉంటుందో చూడండి. ఆ వేటపులాటి వాళ్ళతో ముగిసిద్ది. గురూజీ గురించి అనవసరంగా మాట్లాడొద్దు. ఎవరా నువ్వు? అవుతులు పోరా. ఆడు చూపు చూసావా? పోరా అంటుంటే నువ్వు ఇక్కడ మ్యాచ్ చూడడానికే వచ్చావు కదా. వెళ్ళు, ముందా పని చూడు. పోరా. గురూజీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఎట్టా అంటోడన్నా. నిన్న కాక మొన్న వచ్చినోళ్ళు. ఆయనకు తెలీదా ఎవరికి ఎంత బాక్సింగ్ వచ్చో ఎవరికి బాక్సింగ్ రాదో అని? ఆయన అటవీ రాజుని ఎత్తి కుదేసినోడు. ఆయన ఆట ఇంకా నా కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. మాలాంటి పరంపర అభిమానులకి బాక్సింగ్ మీద కసి ఉందంటే అది గురూజీ ఆట చూడడం వల్లే అన్నా. వీళ్ళేంట్రా అంటే ఆయన గురించి నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. డిండి, అమంగనగరు, అడగారు ఇలా ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో ప్రయాసంతో దండోపదండాలుగా జనం ఇక్కడికి వచ్చి పడిగాపు పడుతోంది. ఎందుకోసం? సార్పట్ట పరంపర ధీరుడైన మునీర్కి, ఇడియప్ప పరంపర వీరుడైన వేటపులకి మధ్య జరగబోయే బాక్సింగ్ పోటీ చూడ్డానికే కదా. ఓడిపోయారు కదా, ఇవ్వో అందరి డబ్బులు ఇవ్వో. ఇవ్వో. ఇందరి ఆదరణ అభిమానం పొందిన సార్పట్ట పరంపరకి చెందిన రండి యోరి శిష్యుడు ప్రత్యర్థిని తుప్పు కింద కొట్టడానికి ఉక్కు లాంటి శరీరంతో బరిలోకి దిగుతున్నాడు. 3 సంవత్సరాలుగా సార్పట్ట పరంపరకి చెందిన పెద్ద పెద్ద బాక్సర్లు వేటపుల దాటికి తట్టుకోలేకపోయారు. సార్పట్ట పరంపరలో చెట్ట చివరి ఆటగాడైన మునీర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వేటపులి సారపట్ట పరంపర మెయిన్ బోర్డు ఆడేవాళ్ళు. వీడు చాలా గడిగడు. ఆ రంగా వాడి చేతుల్లో నువ్వు ఓడిపోతావని బాగా నమ్మకం పెట్టుకున్నాడు. వేటపులి, ఇన్నాళ్ళు నేను ఆటలో నీకు నేర్పించిన మెలకువల్లో పట్టు. అది ఈ రోజు ఈ ఆటలో నువ్వు చూపించాలి. అర్థమైందా? మెడ్రాస్ బాక్సింగ్ లో ఒక రత్నం, ఒక ముత్యం, ఒక సింహం అంటే వేటపులే. ఇంతవరకు 13 మెయిన్ బోర్డులాడి అందరినీ నాకౌట్ చేశాడు. అన్ని పరంపరలు వేటపులు ఉంది బలాద్దూర్. చెప్పాలంటే 3 సంవత్సరాలుగా సార్పట్ట పరంపరలో ముఖ్యమైన శివ, యతురాజు, ముత్తు, శంకర్ అందరినీ ఓడించిన అసమాన సూర్యుడు వేటపులు. ఎదుగో వచ్చేస్తున్నాడు వేటపులే. ఈసారి కూడా సార్పట్ట పరంపర మెయిన్ బోర్డు ఆటగాడిని కొట్టి పరుగు తీయడానికి వడివడిగా అడుగులేస్తూ బెప్పులు లాంటి వేటపులతో గంభీరంగా స్టేజ్ వద్దకు వస్తున్నారు సింహాచలం. ఈ పోటీ జరుగుతోంది సార్పట్ట పరంపర మునీర్కి, ఇడియప్ప పరంపర వేటపులకి. కానీ వాస్తవానికి ఇక్కడ పోటీ రంగయ్యోరికి సింహాచలానికి మధ్యనండి. రంగయ్యోరితో ఓడిపోయి తన బాక్సింగ్ జీవితాన్నే కోల్పోయిన సింహాచలం గురువు గారు తను పడ్డ అవమానాలకు సమాధానం చెప్పడానికి వేటపులను తయారు చేసి రంగయ్యోరి శిష్యులు ఒక్కొక్కరిని కొట్టి మట్టి కల్పించారండి. నన్ను అడిగితే పరంపర గెలవాలబ్బా, చూసుకో. మునీరన్నా, నువ్వు నీకే మాడన్నా. మునీర్ ఆట మొదలైంది. అంత
నువ్వు లేచాడు మునీర్ లేచాడా భక్తి కంటే దెబ్బ మునీర్కి ఏమాత్రం తగిలిందో కానీ రంగయ్యకి మాత్రం మొహాన్ని తగిలినట్టుంది. దీన్ని తట్టుకోవడం కష్టమే. జాగ్రత్తలు వదలకుండా దెబ్బ మీద పోయింది కదా. రంగయ్య మొహం పాతాళానికి వెళ్ళిపోయినట్టే. పౌరుషానికి ప్రతీకైన ఆంగ్ల బాక్సింగ్ పోటీల్లో అందరూ ఆసక్తిగా చూసిన ఈ మెయిన్ కోర్ట్ ఆటలో ఇడియప్ప పరంపర వేటకులి ఎప్పట్లాగే సార్పట్ట పరంపర వీరుని నేల కూల్చి పర్లేదు పర్లేదు రానా. ఏం కాదు కూర్చో. ఏ రంగా, నువ్వెంత తర్ఫీదు ఇచ్చినా ఓడిపోయాడు. వచ్చే ఆటలో అయినా కొట్టండి అయ్యా. ఎమర్జెన్సీ చట్టం దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మన భారత ప్రధానమంత్రి గారి నిరంకుశ పరిపాలనలో ప్రజలు విలవిలలాడుతున్నారు. కానీ అది మన తమిళనాట జరగదు. ఎందుకు? కారణం మన ప్రియతమ నాయకుడు. అందుకే ఇంతమంది ప్రజలు హాజరయ్యి ఈ బాక్సింగ్ పోటీని అత్యద్భుతంగా నిర్వహించడానికి వీలు పడుతుంది. ఈ సంస్థకి ఆద్యులు సార్పట్ట పరంపరకి గురువు గారైన రంగయ్య వారి సహకారం లేకపోయి ఉంటే ఇది సాధ్యమై ఉండేది కాదు. పోటీలో గెలిచిన వారికి నా అభినందనలు. రంగా, సార్పట్ట పరంపర ఓడిపోయిందని ఒప్పుకోవయ్యా. ఇంకా పరంపరని గ్లౌజులు దొరికించి ఎవరిని బరిలో తప్పుకో. సార్పట్టలోని చివరాఖరి మెయిన్ బోర్డు ఆటగాన్ని కూడా ఓడిచ్చేసాం. ఇంకా బాక్సింగ్ అంటూ ఇరింగ్ వైపు రామాకు. అప్పుడు మా ఊర్లో ఆడాలి నోటితో నవ్వరు. ఆడికి వెళ్ళమంటారా అంటే నోటితో చూపిస్తారా? నన్ను రమ్మంటారా? రూల్స్ అనేవి కేవలం ఆట ఆడేటప్పుడే కాదు, నిజమైన బాక్సర్ అయితే రింగ్ దిక్కాక ఒక దౌన్ కూడా కొట్టకూడదు. గురుగారు, మీ శిష్యులు తగరచ్చిపోతున్నారు. రంగయ్యారు పొరపాటున షాకు లాంటి శిష్యులు ఉంటే నీ తోకుండా అప్పుడు ఎవరి తరం కాదు. స్టేజ్ మీద గొడవ పడకుండా కింద గొడవ పడతారైంది. సింహాచలం గారి ఇంటి వైపు 2 రోజులు వచ్చి చూడు. ఆటపుల్ లాంటి ఆటగాన్ని ఎలా తయారు చేయాలో నీకు నేర్పుతాను. నీ అబ్బ బుద్ధి అట్టే దిగిపోయింది నీకు. నిన్నవడ ఇక్కడ రమ్మందే డాడీని తీసుకెళ్ళు. తీసుకుపోరా, చంపేస్తాం ఇంకోసారి ఇంకోటికి వస్తే. పోరా పో. ఆడి చేతిలో తన్నులు తిని ఓడిపోయాం. ఆడు 100 మాటలు అంటాడు. పడాలి తప్పదు. ఇది బొరక ఎక్కించుకో. ఆ నిదే స్టేజ్ మీద కొట్టి మాట్లాడు. అది వదిలేసి పదండ్రా పదండి. మీరు వెంటనే ఎండి చేస్తే మీ మర్యాద తగ్గితే. రోజు నోరు బాగా ఎక్కువైందబ్బా. సింహాచలం, నీ ఆటలకి ఎన్ని రోజులు చూద్దాం. వచ్చే ఆటలో చూసుకుందాం. ఏం గురుగారు, ఇంకా ఎంతమందిని అనుకొట్టాలి? మా గురుగారు సింహాచలం ఉన్నంత వరకు ఇడియప్ప పరంపరని మీరేం చేయలేరు. పోన్లేరా పాపం, మొహాలు వాడిపోయినాయి. రంగా నువ్వు వెళ్ళు. చివరిగా ఒకే ఆట. ఓడిపోతే ఇక సారపట్ట పరంపర జన్మలో పోటీ అంటూ స్టేజ్ ఎక్కకూడదు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. అదిరా పౌర్యం అంటే. ఇక ఆడతో మద్రాతో సారపట్ట అనేది ఉండకూడదు. గురుతారుగా చంపేస్తా నా కొడగలరా. గురుజీ నేను కొడతా. గురుజీ నన్ను వదిలేసి ఆటకి వెళ్ళిపోయారు కదరా మీరు. గెలిచింది ఎవర్రా?
ఎవరు ఆటపులన్నా ఏంటి పరువు తీశారు కదరయ్యా మీ వల్ల కాకపోతే చెప్పండి నేనే కొడతా 10 ఓడిపోయి వస్తారా గెలటం శాంతి కాదేంద్ర మీకు అరే సోరే ఇటు చూడు నీ బాబు బాక్సింగ్ లో అందరిని ఒక ఆట ఆడిచ్చాడు నువ్వేంద్ర కాగితాడు కొన్ని పనికి పోతా ఉండవు నువ్వు బాక్సింగ్ చేస్తావు అనుకుంటే బస్తాలు మాత్రం ఏంద్రా నేను కొట్టాను డెడ్ బాడీ డాడీ భాగ్యం వెళ్కున్నాం మిస్ ఖచ్చితంగా గొడవ చేస్తుంది పట్టించుకోకే. మో ఏందమ్మా ఇంకా నిద్రపోకుండా కూర్చోనున్నా భోంచేసావమ్మా? ఎన్నిసార్లు చెప్పినా ఆట చూడడానికి చెప్పేది ఎవడైనా Even if he has done a big mistake, take him inside the house and scold him now. You support him, Miss Amma. How many times I tell you? You're good. I'm bad, Miss Amma. But I'm happy, Amma. గొడవ చేస్తున్నావు చైల్డా అందరి ముందు ఏంటిది లోపలికి తీసుకెళ్ళిపో. తప్పలేదు అందరి ముందే కొట్టాలి అప్పుడే ఏడికి బుద్ధిస్తున్నావు చూద్దాం చిలక చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇదిగో చూడు సమరా ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో నడి రోడ్డు మీద కిరోసిన్ వేసుకుని ఏం మాట్లాడుతున్నావమ్మా? కట్టుకున్నాడు అలా సుఖం లేదు కన్నాడేమో ఇట తయారయ్యాడు ఏందమ్మా ఎప్పుడు నువ్వు అయ్యో ఇక మీదట ఈడిపోరు నేను పళ్ళోనబ్బా మంగమ్మని రాని అదే నీ పంబర కొడుతుంది చర్చికి తీసుకెళ్ళి కడిగేయాల భాగ్యం భాగ్యం గో కన్సోలరా మా నమస్కారం. బాగున్నానమ్మా. అందుకే అల్లుడు ఇన్ని రోజులు ఒప్పుకున్నాడు. నమస్కారం. అల్లుడు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అమ్మాయి అందరికి నమస్కారం చెయ్యి. సమర పడిపోయాడబ్బా. వచ్చేస్తున్నాం అందరూ అరవకుండా కూర్చోండి. సిగ్గుపడకుండా చెప్పమ్మా. ఈడ అమ్మాయి సిగ్గుపడతలేదు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నేను చెప్పేది కాస్త వినండి. అందరి సమక్షంలో 2 మంచి మనసుల్ని కలపబోతున్నాం. ఆ 7 కొండలవాడి సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా, కంచి కామాక్షి సాక్షిగా, మధుర మీనాక్షి సాక్షిగా, కాశీ విశాలాక్షి సాక్షిగా, భద్రాద్రి రామయ్య సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, మన కులదైవం పెద్దమ్మ తల్లి సాక్షిగా మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించడమైనది. ఏంటి మంగమ్మ అత్తగారి కట్నమా? మంగమ్మ నేను బయలుదేరతా. ఇదిగో ఇదొంచు. ఏంది చెప్తుంటే చూడవే అల్లుడు గారు లోపలికి వెళ్ళిపోయారు. ఏమయ్యా ఇప్పుడే కదా పెళ్లి నిశ్చయమైంది. లేదక్క బయలుదేర. తెగ సిగ్గుపడిపోతున్నాడే